సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాల భూమి మీద ఎంత పెద్ద పంచాయతీ అవుతుందో దినం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇటు పిల్లగాళ్ళ పంచాయతీలు, అటు రాజకీయ లీడర్ల లొల్లులతోటి సర్కారుకు ఎంత చెడ్డ పేరు రావాలో గంత రానే వచ్చింది. ఇటు రాష్ట్ర పెద్ద కోర్టు, అటు దేశ పెద్ద కోర్టు గట్టిగానే జోపినాయి రాష్ట్ర సర్కారును. అందుకే ఇప్పుడు రేవంత్ సారు ఒక కొత్త ప్లాన్ వేసిండట సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద. మరి ఆ ప్లాన్ ఏంటిది, ఇంకా ముంగట ఏం జరగబోతుంది అనేది ఆ ముచ్చటేందో పురాగరుచుకుందాం పారి. స్టూడెంట్లు లొల్లి పెడుతుంటే కూడా ఈనకుంటా ఆపకుంటా చెట్లను నరికేసే వరకు పార్టీకి సర్కార్కు వచ్చిన వ్యతిరేకతను తగ్గించడానికి కోసం విద్యార్థి సంఘాలతోటి మీటింగ్ లో కూర్చుంటదట షెయి పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం. గా కథ ఘటన నడుతుంటే సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల చెట్లను కొట్టేసి ఐటీ కంపెనీలకు ఇద్దామనుకున్న ఆలోచన ఆగమాగం అయ్యే వరకు సీఎం రేవంత్ అన్న ఇప్పుడు ఇంకో కొత్త ఆలోచన చేస్తున్నాడట. ఆ 400 ఎకరాలు కాదు, పురాగా సెంట్రల్ యూనివర్సిటీనే లేకుండా చేద్దాం అనుకుంటున్నారట సర్కారోళ్ళు. లేకుండా అంటే కులగొచ్చే ఆలోచన అనుకునేరు కాదు గా యూనివర్సిటీని గక్కడి నుంచి ఏరే కాడికి మార్చే ఆలోచనలు చేస్తున్నారట. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని 4th సిటీ కట్టే దగ్గర ప్రత్యేకంగా ల్యాండ్ ఇచ్చి బిల్డింగులు కట్టించి ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసి ఈ 400 కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆ 1500 ఎకరాల్లో ఒక మంచి ఈకో పార్కుని హైదరాబాద్ రాష్ట్రానికి అందించేదని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని. ఇప్పుడున్న సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్ని ఏకో పార్క్ చేస్తారట. దాన్ని రాజీవ్ పార్క్ అని కూడా పేరు డిసైడ్ చేసి ఆలోచనలు చేస్తున్నారట. కొత్తగా కట్టే కాడ అన్ని సవలతులు చేసి పెద్ద బిల్డింగులు కట్టి ఏం కావాలంటే అది చేస్తాం, కానీ సెంట్రల్ యూనివర్సిటీని గీడ ఉంచేదేలే అని గట్టిగా ఫిక్స్ అయ్యారట. మరి సర్కార్ తాన బగ్గ పైసలు ఉన్నాయో మరి ఏందో తెలియదు, కానీ ఇప్పుడు ఉన్న కాడ ఉన్న యూనివర్సిటీని గీన్నే ఉంచకుండా గాడ కొత్త జాగాకు పట్టకపోతే గాడ బిల్డింగ్లు కడితే ఎన్ని పైసలు కావాలి, గీడు ఉన్న జాగాను మొత్తం పార్కు చేస్తే ఎన్ని పైసలు కావాలి, ఇప్పుడు ఉన్నదాన్ని ఎట్లున్నదో గట్ల ఇడిచిపెడితే ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా అవుతుంది కదా. ఓ దిక్కేమో రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, బయట అప్పు పుడతలేదు అని చెప్పుకుంటా గిసొంటి ఆలోచనలు చేసుడు ఏందో షెయి పార్టీలకే తెలియాలి. కానీ ఇప్పటికే గింతగానం లొల్లులు అయితే ఇంకా మొత్తమే యూనివర్సిటీని తీసేస్తే ఇంకెంత లొల్లులు పంచాదులు అయితే అనే ఆలోచన లేకుండా ఎట్లా ఆలోచనలు చేస్తున్నట్టు షెయి పార్టీ సర్కార్ అయినా ఇక చూడాలి. మరి లేని పుండును తయారు చేసుకున్న రేవంత్ అన్న ఆ పుండును ఇంకింత పెద్దగా చేసుకుంటాడో లేకపోతే మందు రాసుకొని మానేతట్టు చేసుకుంటాడో అని అనవచ్చిరుగ్గి ముచ్చటెరకైన పబ్లిక్. మొన్నటి ఎలక్షన్లలో ఓడిపోయినప్పటి నుంచి జగన్ అన్న ఏడిపోయినా ఒకటే మాట మాట్లాడుతాండు, అంటే ఒకటే డైలాగ్ కొడతాండు అని చెప్పేసి బగ్గనే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయి అని చెప్పి మొన్ననే ఆ ముచ్చట చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏపీ సీఎం బాబు సార్ కూడా ఒకటే మాట మాట్లాడుతాడట. ఎక్కడికి పోయినా కూడా ఒకటే డైలాగ్ కొడతాడు అని చెప్పి వాళ్ళొకరు వీళ్ళొకరు కారెడ్డాలు ఆడుతున్నారు. ఇంతకు బాబు సార్ మాట్లాడే ఆ ఒక్క మాట ఏంటిది, ఆ ఒక్క డైలాగ్ ఏంటిది అనేది ఆ ముచ్చటేందో పురాగరుచుకుందాం పారి. ఒక కపుల్ జీవిత కాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి, అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. కడాన పిల్లలు ఉండరు, ఊర్లో అంత ముసలోళ్లే ఉంటారు, తర్వాత ఊర్లే ఉండవు. ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి అంటే కనాలి. South India is having a problem of fertility rate. Only UP and Bihar are saving India today. They are adding more population. Population is a major problem. Now population has become a major advantage globally. That is the biggest advantage. Every couple 2.1 చిల్డ్రన్కి లైఫ్ టైంలో భర్తిస్తే దానివల్ల సేమ్ పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. అంటే ఇక్కడ మీ అందరికీ ఆడబిడ్డలు చెప్తున్నా, జీవిత కాలంలో ఆడబిడ్డలందరూ 2.1 బిడ్డలకు జన్మనిస్తే జనాభా స్టేబుల్ గా ఉంటుంది. అంటే 2 కంటే ఎక్కువ పిల్లల కంటే. ఒక్కళ్ళిద్దరు పిల్లల్ని కనుకున్రయ్యో మీకు పుణ్యం ఉంటది, 2 కంటే ఎక్కువనే కనుండ్రి అని బాబు సారు ఊకే చెప్తూనే ఉన్నాడు పబ్లిక్కు. దక్షిణ భారతంలో చాలా తక్కువ జనాభా ఉన్నారు. జరా మనోళ్ళు పెద్ద మనసు వేసుకొని పెద్ద మనుషుల లెక్క పెద్ద ఆలోచనలు చేసి దేశం కోసం ఎక్కువ పిల్లలను కనాలి, లేకపోతే దేశమంతా ముసలోళ్ళతోటి నిండిపోతుంది.
కొස්සకు బొందల గడ్డ అవుతుంది అని మస్తు రంది పడుతున్నాడు ఏపీ సీఎం బాబు సారు. ఎంత డెవలపింగ్ ఉంటే ఏం ఫాయిదా జనాలు లేనప్పుడు? ఎంత పెద్ద రోడ్లు ఎత్తే ఏం లాభం వాటి మీద పోయే జనాలు లేనప్పుడు? ఎంత పెద్ద బిల్డింగ్లు కడితే ఏమున్నది దాంట్లో ఉండనీకి జనాలు లేనప్పుడు? ఎన్ని పైసలుంటే ఏమున్నది జనాభా తగ్గినప్పుడు? అని గిట్ల ఏడికి పోయినా కూడా 2 కంటే ఎక్కువ పిల్లలను గనుండ్రి అని జనాభా గురించే మాట్లాడుతున్నాడు బాబు సారు. ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి, అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. కడాన పిల్లలుండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు, తర్వాత ఊర్లే ఉండవు. గపట్ల ఒక్కలు ముద్దు 2 వద్దు అని జనాభా నియంత్రణ చెయ్యమన్న బాబు సారు గీ నడమైతే పిల్లలను గనుండ్రి జనాభాను వెంచుండ్రి అని కొత్త మాట మాట్లాడుతున్నాడు. అవసరమైతే ఉద్యమం లెక్క అందరికీ అవగాహన కల్పిస్తా అని అంటున్నాడు. సరే తీయుండ్రి, బాబు సారు దేశం కోసం గింతగానం చెప్తుంటే జనాలు కూడా ఆలోచనలు చేస్తారు కావచ్చు 2 కంటే ఎక్కువ పిల్లలను గననీకి. కానీ మరి సాదుడెట్లా అనేదే సమస్య గీడ. ఇయ్యాల రేపట్ల ఒక్కలుంటేనే వెళ్తలేదాయే, ఇంటికి రాయి, ఈఎంఐ, బడి ఫీజు, దవాఖాన బిల్లులు, తిండి ఖర్చులు అని మస్తుగా అవుతున్నాయి. మరి గవన్నీ ఎట్లా వెళ్ళదీయాలి ముగ్గురిని అంటే? సరేతి మన దేశంలో చదువు దవాఖాన ఫ్రీగానే దొరుకుతున్నాయనంటే ఏందో అనుకోవచ్చు కానీ లీడర్లే స్కూళ్ళు కాలేజీలు దవాఖానలు పెట్టి జనాలను దోసుకుంటారాయే. సర్కారు బడులు సర్కారు దవాఖానల సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోరగాన్లు పుట్టిన కాడికెంచి కొలువచ్చేదాకా సర్కారే చూసుకుంటుంది అని చెప్పి ఏదైనా స్పెషల్ పథకం అమలు చేయుండ్లి సార్లు. గప్పుడు జనాలు కూడా 2 4 కంటే ఎక్కువనే గంటారు అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. అయినా రైతులకు మద్దతు ధరనే ఇయ్యని సర్కార్లు ఇంకా జనాలకు పుట్టినప్పటికేంచి సచ్చేదాకా చదువు దవాఖాన ఫ్రీ ఇస్తారా అనుల్లా? తమ్ముని కోసం అన్న సీటు త్యాగం చేస్తే ఆ అన్న కోసం తమ్ముడు మాట్లాడి పదవి ఇప్పించిండు. ఆ అన్న ఎమ్మెల్సీ నాగబాబు సార్ అయితే ఆ తమ్ముడు ఏపీ చిన్న సీఎం పవనాల్ సార్. నాగబాబు సారుకు ఇట్లా పదవి వచ్చిందో లేదో నిరసన సెగం మొదలైంది. పిఠాపురంలో జనసేన వర్సెస్ సైకిల్ పార్టీ అన్నట్టు సాగుతుంది పంచాది. మరి ఆ పంచాది ఏంటిదనేది పురాగా అరుచుకొని వద్దాం పారి. జన సైనికులు జనాలు చెయ్యబట్టే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిండు, మా వల్లనే గెలిచిండు అని ఇంకెవరన్నా అనుకుంటే అది అల్ల కర్మ అని గప్పుడు నాగబాబు సారు మాట్లాడిన మాటలకు గిప్పుడు రియాక్షన్ వస్తున్నది పిఠాపురం సైకిల్ తమ్ముళ్ళకించి. గా మాటల మీద గిప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలే వర్మ సారు. నాగబాబు సార్ను విమర్శించుడు కూడా విమర్శించలే. గిన్నొద్దులు ఎట్లున్నాడో గిప్పుడు కూడా గట్లనే ఉన్నాడు. కానీ కార్యకర్తలు అయితే గట్ల ఊకునే తట్టు లేరు. పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల ఓపెనింగ్ కార్యానికి పోయిన నాగబాబు సారుకు సుక్కలు చూపిస్తున్నారు. నాగబాబు సారు ఏడికి పోయినా జై వర్మ జై టీడీపీ అనుకుంటా నినాదాలు ఎత్తున్నారు పిఠాపురం సైకిల్ పార్టీ కార్యకర్తలు. ఇయ్యాల కూడా గదే కథ అయింది. ఇక జై పవన్ జై జనసేన అనుకుంటా సైకిల్ తమ్ముళ్లకు పోటీగా నినాదాలు చేసిండ్రు జన సైనికులు. నా గెలుపును వర్మ చేతిలో పెట్టినా అని పవన్ సారు ఎలక్షన్ల ముంగట మాట్లాడితే జన సైనికులు జనాలు తప్పితే ఇంకో లెవెలన్నా పవన్ను గెలిపించినాం అనుకుంటే వాళ్ళ కర్మ అని ఎలక్షన్ల గెలిచినాక నాగబాబు సారు మాట్లాడుడే సైకిల్ పార్టీ కార్యకర్తల కోపానికి కారణం. ఇంకా మీదికెంచి సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ ఇత్తనన్న బాబు సారు వర్మ సారు గురించి ఆలోచన చేయకుండా నాగబాబు సారుకు ఎమ్మెల్సీ ఇయ్యనికి ఒప్పుకునుడు పుండు మీద కారం జల్లినట్టే అయింది పిఠాపురం వర్మ సారు ఫ్యాన్స్కు. గందుకే గా కోపం గీ కోపం బగ్గనే ఎల్లదిస్తున్నారు నాగబాబు సారు మీద. పిఠాపురం పర్యటనకు వచ్చిన నాగబాబు సార్ను వర్మ సారు కూడా గందుకే కలవనికి రాలేదట. ఇక చూడాలే మరి ముంగట ఇంకెంత పంచాది అవుతుందో పిఠాపురం జన సైనికులు సైకిల్ తమ్ముళ్ళ నడుమ అని అనవట్టిండ్రు ఏపీ పబ్లిక్కు. రేషన్ దుకాణాలల్లో సర్కారోళ్ళు సన్న బియ్యం ఇచ్చుడేందో గాని ఏడ చూసినా గానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ నడుమ కొత్త రచ్చమోపైతున్నది. ఇగో చూసిండ్రు కదా రేషన్ దుకాణాల ముంగట అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఎట్లా లొల్లి పెట్టుకుంటున్నారో. మంచిర్యాల జిల్లా కిష్టంపేట అనే ఊళ్ళున్న గీ దుకాణం కాడికి పోయి మోదీ సార్ ఫోటో ఎందుకు పెట్టలేదని లొల్లికి దిగిండ్రు బీజేపీ వాళ్ళు. 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యాన్ని మా మోదీ సారే ఇస్తున్నాడని చెప్పి దుకాణం ముంగట మోదీ సార్ ఫ్లెక్సీలు కట్టిండ్రు బీజేపీ వాళ్ళు. మా రేవంత్ సర్కారోళ్ళే సన్న బియ్యం పథకాన్ని షురువు చేసిండ్రు కాబట్టి మా పార్టీ లీడర్ల ఫోటోలే పెట్టుకుంటామని ఇటు కాంగ్రెస్ లీడర్లు బగ్గనే పంచాదులు పెట్టుకుంటున్నారు రేషన్ దుకాణాల ముంగట. దుకాణం ముంగట పెట్టిన మోదీ సార్ ఫోటోని తీసేసి రేవంత్ సర్కార్ ఫోటోని పెట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. గీ సన్న బియ్యం పంపిణీ పథకం ఏందో గాని ఇప్పుడు అన్ని రేషన్ దుకాణాలల్లో గివే ఫ్లెక్సీల పంచాదులు నడుతున్నాయి.
రేషన్ దుకాణాలలో ఇచ్చే బియ్యంలో అటు కేంద్ర రాష్ట్ర సర్కార్ల వాటా ముచ్చట అందరికీ ఎరుకైనదేనాయే. సెంటర్ సర్కార్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమి ఇత్తలేరు, రాష్ట్ర సర్కార్ వాళ్ళు కూడా వీళ్ళ ఇంట్లోకెళ్ళి ఏమి ఇత్తలేరు. జనాలు కట్టిన ట్యాక్స్లతోనే రేషన్ దుకాణాలలో బియ్యాన్ని ఇస్తున్నారు. మరి గీంతదానికి ఎవల పోటు వాళ్ళను ఎందుకు పెట్టాలి? మా సొమ్మును మాకు వంచనీకి కూడా నడిమిట్ల మీ పబ్లిసిటీ ఏంది, మీ పంచాదులేంది అని గట్టిగానే గరమవుతున్నారు కొందరు పబ్లిక్కు. అది కూడా వాజీవే కదా. పథకాలైనా సబ్సిడీలైనా సర్కారోళ్ళు జనాలకు ఇచ్చేది ఏదైనా జనాలు కట్టిన ట్యాక్స్లతోనే మళ్ళీ మనకి ఇస్తున్నారు. మరి నడిమిట్ల ఇళ్ళ ప్రచారాలు పబ్లిసిటీలు ఎందుకో కదా అని అంటున్నారు ఇళ్ళ పంచాదులు యూత్తున్న కొందరు. ఇగో కిలోమీటర్ల కమాన లైన్లు కట్టిన అక్కశెన్లను చూసిండ్రా అనుల్లా. ఒక పక్క మీదకెంచి మాడు వలిగేటట్టు దంచి కొడుతున్న ఎండను సూతం లెక్క చేయకుండా నెత్తుల మీద కొంగులు కప్పుకొని మరీ లైన్లో నిల్చున్నారు అందరూ. మరి గింతగానం కట్టబడి ఎందుకు గిళ్ళందరూ లైన్లో నిల్చున్నట్టని అనబోతున్నారా? అసలు ముచ్చట ఏందంటే వికారాబాద్ జిల్లాల కొత్త బట్టల దుకాణం ఓపెనింగ్ చేసిండ్రట. ఇక దుకాణం ఓపెనింగ్ నాడు బంపర్ ఆఫర్ అని చెప్పి 9 రూపాయలకే కొత్త చీర అని చెప్పి ఊళ్ళ పొంటి మొత్తం ప్రచారం చేసిండ్రట. ఇగేమున్నది, ఊళ్ళ పొంటున్న ఆడోళ్ళందరూ అన్ని పనులు ఇడిచిపెట్టుకొని మరీ గీడున్న దుకాణానికి లైన్లు కట్టిండ్రు గిట్లా. ఈ దుకాణం ఓపెనింగ్కి వచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు అట్లా రిబ్బన్ కటింగ్ వేసిండో లేదో జనాలందరూ చీరల కోసం ఎగబడ్డారు గిట్లా. నాకని లైన్లో నిల్చున్న కాన్నే లొల్లి పెట్టుకున్నారు చాలా మంది. ఇక కొందరైతే బారికేడ్లు దుంకి మరీ చీరల కోసం ఎగబడ్డారు గిట్లా. ఇక పోలీసు వాళ్ళకైతే గిళ్ళను కంట్రోల్ చేయనికి సుక్కలు కనబడ్డాయి అనుకోరాదుండ్రి. అరే అందరికి ఇత్తమమ్మా ఎందుకు ఆగమాగం చేస్తున్నారు అన్న కూడా ఇనుడే లేదట. మొత్తం దండయాత్ర చేసినట్టే చీరలు వంచేటోళ్ళ మీద ఎగబడే వరకు చీరలను వంచి పెట్టుడే బంద్ పెట్టిండ్రట దుక్నపొళ్ళు. ఇక పోలీసోళ్ళు కూడా చీరలు ఇచ్చుడు బంద్ అయినాయి. సపోర్ట్ చేయక ఇంటికి పోవాలని మైకులు పట్టుకొని మరీ చెప్పినా కూడా ఎవ్వరు ఇనుడే లేదు. పంచితే అందరికి వంచాలే, కొందరికి ఇచ్చి తతిమొళ్ళకి ఇయ్యకపోవడేంది? కిలోమీటర్ల కమాన దూరంకేంచి లైన్లో నిల్చుంటే చీరలు లేవని చెప్తారా అని బగ్గనగరమైనరు కొందరు చీరలు దొరకని పబ్లిక్. ఇగిళ్ళ లొల్లి చూసిన దుక్నపోళ్ళు ఎంబటే షట్టర్ను కూడా బంద్ పెట్టిండ్రు. పండుగలకు పబ్బాలకు చీరల మీద ఆఫర్లు పెడితేనే దుక్నాలన్నీ జాతర లెక్కనే ఉంటాయి. ఇక మరి గసొంటిది 9 రూపాయలకే చీరలంటే ఎవలూకుంటారు? గందుకే గింత రచ్చయింది అన్నట్టు. ఆ పబ్లిక్ ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోరుదారు వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోరుదారు వార్తలలో మళ్ళా కలుతా. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండదు మన HM TV. నమస్తే.